నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు చాముండేశ్వరి దేవి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అసలు ఏ విధంగా పూజ చేయాలండి? అదేవిధంగా అమ్మవారి జయంతి రాబోతుంది, దానికి సంబంధించిన విషయాలు తెలియచేయండి. ఆషాఢ మాసం అనేది చాలా మంది శూన్యమాసంగా తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా. ఆషాఢంలో పెళ్లిళ్ళు చేయం, గృహప్రవేశాలు చేయం, ఏ శుభకార్యాలు చేయం. కానీ మనం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, పవిత్రమైనటువంటి మాసాల్లో ఆషాఢ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. అలాగే బోనాలు ముఖ్యంగా మన తెలంగాణలోకి వచ్చేసరికి ఆషాఢ మాసం, ఆషాఢ ఆదివారం వచ్చింది అంటే ఒక్కో ఏరియాలో గ్రామ దేవతలకు బోనం ఇస్తూ ఉంటారు, పండగ వాతావరణం ఉంటుంది. ఒక మాట చెప్పాలి అంటే అత్యంత పవిత్రంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేటువంటి మాసం తెలంగాణలో ముఖ్యంగా ఆషాఢ మాసం అనే చెప్పాలి. ఒక్కో చోట ఒక్కో ఏరియాలో ఒక్కో ఆదివారం జరుగుతూ ఉంటుంది, కానీ ఆనందంగా ఉంటుంది కదా. ఎక్కడ చూసినా డప్పులు, మన పోతురాజులు ఇవన్నీ కనపడుతుంటాయి. అలాగే ఆషాఢ మాసంలో ఆషాఢ బహుళ నవమి ఏదైతే ఉంటుందో, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత 9వ రోజు, అమావాస్యకి 6 రోజుల ముందు నవమి ఏదైతే వస్తుందో, ఆ ఆషాఢ బహుళ నవమే మైసూరు చాముండేశ్వరి అమ్మవారి జయంతోత్సవంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, ఆషాఢ మాసంలోనే అమ్మవారికి చేస్తున్నాం అక్కడ కూడా కదా. అంటే అమ్మవారికి ఏదైతే మనం ప్రీతికరంగా చేయాలి అనుకుంటామో, ప్రతి ఇంటి ఆడపడుచుకు కూడా ఆషాఢ మాసమే చాలా పవిత్రమైంది. అందుకని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు, ఆషాఢ మాసం ఇంటికి తీసుకొస్తారు కదా. అలాగే ఈ వడి బియ్యం పోస్తూ ఉంటాం 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, కనీసం 5 సంవత్సరాల లోపల గ్యారంటీ వడి బియ్యం పోసుకుంటుంటారు, మళ్ళీ పోసుకుంటూ ఉంటారు. ఇది కూడా సంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే, ఒక మాట చెప్పాలంటే గ్రామ దేవతలకు పూజ చేయటం, ఆడపిల్లలకి వడి బియ్యం పూజటం, అలాగే ఎవరైతే శక్తి దేవతలు ఉంటారో ఆ జయంతోత్సవాలు బాగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది ఆడపడుచులకు ఇచ్చేటువంటి, పుట్టింటినిచ్చేటువంటి ఒక గౌరవం అని చెప్పారు. దాంట్లో భాగమే బోనాలు కూడా. అమ్మవారు కూడా గ్రామ దేవత కదా. మరి గ్రామ దేవత అంటే, గ్రామం మొత్తానికి దేవత అంటే అమ్మ తల్లి కదా. ప్రతి ఇంటికి ఆడపడిచే, ప్రతి ఇంటికి జగన్మాత ఆవిడ. అలాగే మైసూరు చాముండేశ్వరి దేవాలయం ఏదైతే ఉందో చాలా ప్రాచుర్యం కలిగినటువంటి దేవాలయం, చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం. నిజంగా అమ్మవారిని అక్కడ మనం రష్, చాలా ఫుల్ రష్ ఉంటుందమ్మా. అంత రష్లో కూడా అమ్మవారిని మనం ఎంతైతే కష్టపడి దర్శనంలో అంతసేపు నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఒక్కసారి అలా చూస్తున్నప్పుడు మనం పడ్డ కష్టం మొత్తం పట్టుమాయమైపోతుంది. ఎక్కడ లేనటువంటి, అంటే స్త్రీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శక్తి దేవతలను పిలుస్తుంటాం కదా. శక్తి అంటే ఏంటి, ప్రతి పురుషుడికి, ప్రతి మానవుడికి అవసరమైనటువంటిదే శక్తి, అంతే కదా. మనలో ఉండేటువంటి దీని ఏమంటారు, పవర్ని శక్తి అంటాం కదా. అందుకనే మనం చూడండి, శివుడికి అమ్మవారు ఉంటేనే శక్తి. అలానే ఆంజనేయ స్వామి వారికి తోకలో శక్తి ఉందంటాం. తోక అంటే సువర్చలాదేవి, తోకలో ఉండేటువంటి గంట ఉంటుంది. ప్రతి ఆంజనేయ స్వామి వారి పఠానికి గంట ఉంటుంది, ఆ గంటే సువర్చలాదేవి. అంటే ఎక్కడైనా సరే శ్రీమన్నారాయణుడు అంటున్నాం కదా, అక్కడ కూడా స్త్రీ వచ్చేసిందిగా, లక్ష్మీదేవి. తిరుపతి, తిరువన్నామలై, తిరుత్తని ఇట్లా పిలుస్తుంటాం. తిరు అంటే శ్రీ, అంటే శక్తి కదా. మనకి చాముండేశ్వరి, చండి పరాదేవత ఇద్దరు కూడాను ఒకే రకమైనటువంటి శక్తులు. ప్రపంచంలో శ్రీ విద్యోపాసనలో, శ్రీ విద్యోపాసన అంటే అమ్మవారి గురించి చేసేటువంటి ఉపాసనా విధానం, దాంట్లో చండి, చాముండేశ్వరి అనేటువంటి పేర్లు వేరే కానీ శక్తి ఒకటే. ఈ చాముండేశ్వరి అనేటువంటి ఉపాసన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమే చాముండేశ్వరి దేవి. అంటే ఎక్కువగా తాంత్రికంగా పూజ చేయడం అమ్మవారికి. మైసూరు చాముండేశ్వరికి తాంత్రికమైనటువంటి పూజ లేదు. అక్కడ దక్షిణాచారంలో మాత్రమే చేస్తారు, వామాచారంలో అక్కడ చేయరు. చాలా దక్షిణాచారం సౌమ్యంగా ఉంటుంది. అమ్మవారి కుంకుమతో పూజ చేస్తూ ఉంటారు. నిజంగా అమ్మవారిని చూసినప్పుడు, అంటే నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడల్లా నాకు అమ్మవారు ఎర్రటి కుంకుమ, మనం ఒక పోత పోస్తే, ఇప్పుడు శ్రీచక్రార్చన చేసేటప్పుడు కుంకుమ పోస్తే కొద్ది పైకి లేస్తూ ఉంటుంది కదా, ఎలా ఉంటుందో అలానే కనపడింది నాకైతే అమ్మవారు.
గత సంవత్సరం కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాను నేను. అంటే ఒక కుంకుమని ఒక కొండలాగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఆ కనబడుతుంది నాకు రూపంలో అమ్మవారు. ఉంటుంది అంత అంటే అంత శక్తివంతంగా కనబడుతుంది. ఉమ్, అమ్మవారిలోంచి మనం ఆ కళ్ళ అక్కడ ఉండేటువంటి అమ్మవారికి ముఖ్యంగా నేత్రం చాలా ప్రధానంగా ఉంటాయి అమ్మవారికి. ఉమ్, మనం హారతి ఇస్తుంటారు చూడండి, అవును. హారతి ఇచ్చేటప్పుడే మాత్రమే ఏదో కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగా మన వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది అమ్మవారు. ఉమ్, అంత శక్తివంతంగా ఉంటుంది. అందులోనూ కొండ మీద ఉంటుంది అమ్మవారు. దేవాలయం కూడాను ఒక కొండ మార్గం ద్వారా పైకి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్తున్నంతసేపు కూడాను చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. నేను వెళ్ళింది మేలో. ఉమ్. అసలు మేలో ఎండలు ఎలా ఉండాలి అసలు మామూలుగా ఉండేది కదా, కాదు. అలాంటిది అక్కడికి వెళ్ళిన రోజు మొత్తం వర్షమే. ఆహా. ఆ వర్షంలో ఆ వాతావరణంలో తిరుగుతుంటే ప్రకృతి మొత్తం ఆ కొండ మొత్తం అమ్మవారే ఆవహించి ఉన్నదేమో అనిపిస్తుంది. ఉమ్, అంత అంటే అమ్మ చూపుతూ మన మీద పడితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకి. అవునండి. మన తల్లి ప్రేమ ఎంత బాగుంటుంది. అలాగే ఆ కొండ మీద ఉండేటువంటి ప్రతి చెట్టులో కూడాను అమ్మవారి స్వరూపమే ప్రకృతి స్వరూపమే స్త్రీ అని చెప్తుంటాం కదా. ఉమ్, అలానే ఆ ప్రకృతిలో అమ్మవారు మొత్తం ఆవహించిందేమో, అంత చల్లటి చూపులు నా మీద పడుతున్నాయేమో. ప్రతి చినుకు కూడా నాకు అలానే అనిపించింది. ఉమ్, ప్రతి చినుకు కూడా అలానే అనిపించింది నాకు. అంటే అమ్మవారి అనుగ్రహం అనేది అంత విశేషమైనటువంటిది. అలాంటిది జయంతోత్సవం. ఉమ్, నేను చాలా మందికి చెబుతుంటా, మీ పుట్టినరోజు రోజున మీకు ఏదైనా బహుమతి కానీ మిమ్మల్ని ఏదో మీతో మాట్లాడితే ప్రేమగా మీరేం చేస్తారు? చాలా ప్రేమగా ఉంటారు అవును. కదా. అలాగే అమ్మవారి పుట్టినరోజు రోజున అమ్మవారికి ఏదైనా కానుకలు సమర్పించుకున్నా, నామస్మరణ చేసినా, పూజ చేసినా, అమ్మవారిని దర్శించుకున్నా ఎంత పుణ్యం వస్తుంది మనకు చాలా వస్తుంది కదా. ఉమ్. మనం ప్రతి ఒక్కరు మరి మైసూర్ పోగలుగుతామా? వెళ్ళలేం కదండి అంత దూరం వెళ్ళలేం అంటే. కదా. కాబట్టి కనీసం ఇంట్లో అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారి పటాన్ని పెట్టుకునైనా మనం పూజ చేసుకోవచ్చు. ఉమ్, అలాగే ఎక్కడైనా చండీ పరాదేవత ఆలయాలు ఉన్నాయి. ఉమ్, ఇక్కడ చిటుకుల అని చెప్పి మన తెలంగాణలో ఒక ఊరు ఉంటుంది. ఉమ్, చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది. అష్టాదశ భుజాలతో అమ్మవారి 18 భుజాలతో చేతులతో ఉంటుంది. చాలా దివ్యంగా ఉంటుంది. కనీసం అక్కడైనా సరే దర్శనం చేసుకున్నా. ఇవేవి కాదనుకుంటే ఇంట్లో మనం నెట్లో కొట్టుకుంటే తప్పనిసరిగా మంచి అమ్మవారి ఫోటోలు రూపం వస్తాయి. వస్తుంది. మైసూరు చాముండేశ్వరి అమ్మవారి ఫోటోలు వస్తాయి. చక్కగా ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఉమ్, మరి జయంతి రోజున ఎలాంటి కానుకలు ఇవ్వాలి, ఎలాంటి పూజలు చేయాలి? సాక్షాత్తు మనం ఇచ్చేటువంటి కానుకలు కానీ పూజలు కానీ అమ్మవారి స్వీకరిస్తుందా అనేటువంటిది ప్రతి ఒక్కరికి అనుమానం ఉంటుంది. ఉమ్, అంటే కానుకలు అంటే ఏ విధంగా అండి అమ్మవారు? కానుకలు అంటే మనో సంకల్పం, మనో ఉత్సాహం. ఉమ్, శ్రద్ధ అమ్మవారికి ఇంకా ఇచ్చేటువంటిది ఏంటి? మనం అవును. మనస్సులో ఉండేటువంటి భక్తి, శ్రద్ధ, ఉమ్, నమ్మకం. వీటితో పాటుగా ఏదైనా ఇవ్వాలి అంటే వస్తు రూపంలో ఏదైనా ఇవ్వాలి. నిజంగానే చక్కగా ఓ ముత్తైదుని పిలిపించండి. ఉమ్, 29వ తారీఖు, జూలై 29వ తారీఖు ఆషాఢ బహుళ నవమి. ఉమ్, ఒక ఇంట్లో పూజ చేసుకోండి. అమ్మవారికి పూజ చేసుకుని ముత్తైదుని పిలవండి. చక్కగా కాళ్ళకు పసుపు పూసి, బొట్టు పెట్టి, సూత్రాలకు పసుపు ఇచ్చి, ఉమ్, కంఠానికి గంధం పోసి, చేతులకు కూడా కొద్దిగా అలా గంధం పోసి, అవకాశం ఉన్నంత వరకు చీర రవిక ఉమ్, ఇవ్వగలిగితే ఇవ్వండి. అమ్మవారి పటం ముందు పెట్టింది తీసుకెళ్ళి ఇవ్వండి. లేదు రవిక మాత్రమే ఇవ్వగలుగుతాం, అదే ఇవ్వండి. వాటితో పాటుగా గాజులు, ఉమ్, పసుపు, కుంకుమ, పండు, తాంబూలం, ఒక్కలు, 2 పుష్పాలు వాళ్ళ తల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉండేట్టుగా చూసి ఉమ్, ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి అవతారంలో వాళ్ళని సాక్షాత్ మనం చూడ్డం ఇంకా. ఒక ముత్తైదువుకి ఇస్తున్నామంటే అమ్మవారికి ఇస్తున్నాము అనేటువంటి ఒక భావనతో ఇవ్వగలిగితే ఉమ్, నిజంగా మీరు ఇక్కడ ఏ ముత్తైదువుకి ఇచ్చినా ఇవి మొత్తం అమ్మవారికి చెందుతుంది. అమ్మవారి అనుగ్రహం మైసూరు కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద కలగడానికి మంచి అవకాశం కలుగుతుంది. అంటే ఒక్కరికైనా పర్లేదండి, ఇంకా మన ఇష్టంతో ఉంటుంది. మన ఇష్టం. అవకాశం ఉంటే అవకాశం ఎంతమందికైనా 9 మందికి ఇవ్వచ్చు, 5గురికి ఇవ్వచ్చు, 3గురికి ఇవ్వచ్చు. లేదు హీనపక్షంగా కనీసం ఒక్కరికైనా. ఇవన్నీ కూడా మా వల్ల కాదండి. 4 గాజులు తీసుకెళ్ళండి. ఉమ్, గాజులు, పసుపు, కుంకుమ, గంధం ఇవి ఇవ్వలేమా? మన పుష్పం ఇవ్వేస్తామండి. ఇవైనా సరే తప్పనిసరిగా ముత్తైదుకి ఇవ్వండి. మాకు ముత్తైదులు ఎక్కడ దొరకలేదు, మాకు ఇష్టం లేదు వీళ్ళకి ఇవ్వటం అనుకుంటారా? కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారి గుడిలో అయినా సరే, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, ఏ అమ్మవారికైనా కావచ్చు, ఇంకా అమ్మవారికి సంబంధించి అమ్మవారికి సమర్పించండి. అక్కడే సాక్షాత్ నిజంగా చెప్తున్నానమ్మా, మనం ఎక్కడైతే ఏ దేవతని నామస్మరణ చేసుకుంటామో ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవతే కనపడుతూ ఉంటుంది. అది అసలైన భక్తి. ఉమ్, అంతే కదా. అవునండి. ఇప్పుడు మనకి ఒక వస్తువుని చూసిన తర్వాత మన ఇంట్లో ఉండే వస్తువు కనపడుతూ ఉంటుంది. ఉమ్, మన ఇంట్లో ఉన్నది ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది అనుకుంటాం కదా అవును. కదా. కానీ మన ఇంట్లో ఉండేటువంటి వస్తువు మీద ప్రేమ ఉంటే ఈ వస్తువులో ఏముందో మనకు కనపడదు, ఆ వస్తువే కనపడుతుంటుంది. అలాగే దేవతా శక్తి కూడా అలా. అంటే ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన మంత్రం అంటూ ఉందండి? తప్పనిసరిగా అమ్మ, ఓం
హ్రీం శ్రీం చాముండాయై నమో నమః. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపం చేసుకోవడం ద్వారా, అంతకుముందు కూడా చెబుతూనే ఉన్నాను, ఏ మంత్రం శక్తి దేవతా మంత్రాన్ని ఉచ్చరించాలన్నా జపం చేయాలన్నా తప్పనిసరిగా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఒక 100 నిమిషాలు జపం చేసుకొని ఈ యొక్క ఓం హ్రీం శ్రీం చాముండాయే నమో నమః అనేటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా ఆ రోజంతా కూడా జపం చేసుకుంటూ, తదుపరి కూడా జపం చేసుకుంటూ ఉంటే చాముండేశ్వరి కలో చండీ వినాయక అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. కలియుగంలో తొందరగా మనకి శీఘ్రగతిన అనుగ్రహించేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే చండీ వినాయకుడు, వీళ్ళిద్దరు తొందరగా అనుగ్రహిస్తూ ఉంటారట. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, చాముండేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధి జరుగుతాయి. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.